ఇప్పుడు చూస్తున్నారుగా, నేను సంగారెడ్డి చెరువు కట్ట పైన ఉన్నాను. కనిపిస్తుందా? ఇది సంగారెడ్డి కట్ట. వాటర్ అనేది టోటల్ ఈ సంగారెడ్డి చెరువు నిండిపోతే ఈ శివాలయం అనేది ఎప్పుడు నీట మునిగితనం. అంటే నేను 43 ఇయర్స్ ఇప్పుడు నాకు. 43 ఇయర్స్ నుండి ఎప్పుడు చూసినా వాటర్ అనేది. సో ఈ మధ్యన ఈ కట్ట వేయడం వల్ల చూస్తారు కదా చుట్టూ ఇలా. రహదారి వేయడం వల్ల చెరువు నీళ్ళే కాకుండా సంగారెడ్డిలో ఉన్న మొత్తం టౌన్లోకి నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా ఈ చెరువులోనే కలిసిపోతుంది. సో ఈ డ్రైనేజ్ అనే సంగారెడ్డిలో అంటే డ్రైనేజ్ వాటర్ ఉన్న జాగ్రత్తలు తీసుకోవాలని ఎంతోమంది నాయకులు అందరూ ఎన్నోసార్లు ఆలోచించారు, కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం తెలుసుకోలేదు. చెరువు నిండింది అంటే ఇక్కడ శివాలయం గుడి మునగడం ఎన్నోసార్లు ప్రచలితమైన. అక్కడ కనిపిస్తున్నది మీకు వాటర్లో ఆ మురుగునీరు, అవి ఆ ఇంటి పక్క నుంచి మొత్తం మురికి నీళ్ళు అవన్నీ చెరువులోనే కలవడం కనిపిస్తుంది కదా. ఇప్పటి వరకు మురికి నీటిలో ఉన్న ఈ శివుడు ఇప్పుడిప్పుడే తన సరౌండింగ్లో ఒక కట్టుగా గుడిలో ఇక్కడ ఆనియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ఏంది అనేది నేను అందరితో అతి త్వరలో నేను వారితో మాట్లాడి, మరియు ఈ సంగారెడ్డి చెరువులో ఇందులో కలవకుండా మురికి నీరు ఇందులో కలవకుండా, ఇక్కడ రెండు ఉన్నాయి. అక్కడ డ్రైనేజ్ వాటర్ అవతల సైడ్ ఉంది, అండ్ ఇదేమో ఈ వాటర్. కానీ అక్కడ నుండి ఒక పైప్ ఉండడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ ఇందులో నీళ్ళలో మునిగి ఉన్నా కూడా తట్టుకొని మన సంగారెడ్డిలో నీట్నెస్ ఉందా లేదా, మన టెంపుల్స్ ఎలా ఉన్నాయి అని చూపించడానికి కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని, ఇంకా మరెన్నో అద్భుతమైన మంచి మంచి ప్రదేశాలని, దేవాలయాల్ని, మన సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ఆలయాలని అన్నింటినీ నేను మీకు సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. కామెంట్ కంపల్సరీ కావాలి, ఎందుకంటే మీ కామెంట్లతోటే నేను ఇంకా మరెన్నో వీడియోలు చేయాలని. మనం సంగారెడ్డిలోని మినీ ట్యాంక్ బండ్లో గల పురాతనమైన కాకతీయులు కట్టించిన శివాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తే మీకు పురాతన కాలం నాటి సింబల్స్ కానీ, రాతిపైన చెక్కిన కట్టడాలు కానీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మరియు వాటిని విగ్రహాలని ప్రతి ఒక్క విగ్రహం పైన చెక్కబడి ఉన్నాయి. మరియు కొన్ని విగ్రహాలు పలగడం కూడా జరిగినాయి. అంటే అవి పలగొట్టారా, ఏం చేశారా అనేది ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు. ఇది మన నంది విగ్రహం కనిపిస్తుందా? ఇలా నంది విగ్రహాలనే కాదు, ఇక్కడ చాలా విగ్రహాలు పగుళ్ళతో ఉన్నాయి. మరియు ఇది కొన్ని శతాబ్దాల గుడి చరిత్ర ఉంది. ఇది ఎప్పుడూ నీట మునిగి ఉంటుంది. వర్షాలు ఎక్కువగా వస్తే ఈ గుడి ఎప్పుడు నీట మునిగే ఉంటుంది. అటువంటి ఈ గుడిని పట్టించుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా చాలా కష్టమైంది. ఇప్పుడిప్పుడే ఈ గుడికి ఒక ఆనకట్టగా ఇలా ఏర్పాటు చేశారు, గుడి లోపలికి నీళ్ళు రాకుండా. ఎందుకంటే సంగారెడ్డిలో వచ్చే చెరువులోకి వచ్చే అన్ని డ్రైనేజ్ వాటర్ ఈ శివాలయం గుడిలో కూడా వస్తూ ఉంటుంది. ఈ కట్టడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ గుడి జర అందంగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. చూస్తున్నారుగా, ఈ గర్భగుడిలో నందీశ్వరుని విగ్రహం మరియు అతి పురాతనమైన ఈ గుడి ఎప్పుడు కూడా నీటిలోనే మునిగి ఉంటుంది. పక్కన శేషనాగు విగ్రహాలు మరియు ఈ గర్భగుడిలో ఉన్న ఈ శివలింగం
మనం చూస్తున్న ఈ శివలింగం చాలా అప్పటి నుండి ఈ గుడి ఈ శివలింగం ఎప్పుడూ నీట మునిగే ఉంటుంది. చూస్తున్నారుగా అతి పురాతనమైన ఈ కట్టడాన్ని నిర్లక్ష్యంతో వదిలివేస్తారు. సో ఈ గుడి గురించి నేను ఇంకా చాలా ఉంది. సో ఇప్పుడు జస్ట్ నేను ఒక 2 minutesలో ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. తర్వాత ఈ గుడి గురించి మరియు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళ గురించి, ఇది ఎన్నో శతాబ్దం గుడి, కాకతీయ కట్టించిన గుడి అనేది వాస్తవము. మన సంగారెడ్డిలో ఇది కలబ్గూర్లో ఉన్న సంగమేశ్వరాలయం, కేతకి సంగమేశ్వరాలయం, జరాసంగంలో ఉన్న శివాలయం మరియు ఈ టెంపుల్ ప్రతి ఒక్క టెంపుల్కి ఒక చరిత్ర ఉంది. మరి ఈ టెంపుల్ చరిత్ర ఏందనేది నేను ఇంకా చెప్పదలుచుకున్నాను. సో చూస్తున్నారు కదా, టోటల్గా ఇది పురాతనమైన కట్టడాలు, కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడే ఈ గుడిని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. కొన్ని శతాబ్దాల గుడి చరిత్ర ఉంది. ఇది ఎప్పుడూ నీట మునిగి ఉంటుంది. వర్షాలు ఎక్కువగా వస్తే ఈ గుడి ఎప్పుడూ నీట మునిగే ఉంటుంది. అటువంటి ఈ గుడిని పట్టించుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా చాలా కష్టమైంది. ఇప్పుడు చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.